పెండియాల లక్ష్మీప్రియ ఈరోజు మనకు హన్మకొండకు సంబంధించి ఒక సెలబ్రిటీ. ఎందుకంటే ఒక రంగంలో ప్రవేశం, అభిరుచి పెంపొందించుకోవటం వేరు, ఆ తర్వాత ఒక అత్యున్నతమైన స్థానానికి చేరుకోవటం ఇంకా కష్టం. ఈ అత్యున్నత స్థానాన్ని చిన్న వయసులోనే, అంటే 10వ తరగతి వయసులోనే పెండియాల లక్ష్మీప్రియ సాధించింది. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. 2 రోజుల క్రితమే న్యూఢిల్లీలో అటు భారత రాష్ట్రపతిచే బాల పురస్కారం అందుకుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి గారిచే ప్రశంసలు పొందింది. దానికి అంతకుముందు ఒక నిత్య కృషి వెనక ఎంతో ఏళ్ళ తపస్సుంది. వారి గురువు గారి సాహచర్యం కావచ్చు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు, కుటుంబ సభ్యుల సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ కఠోర శ్రమ వెనుక ఆమె సాధించిన విజయాలు కావచ్చు, ఇవాళ బాల పురస్కారం పొందడం వెనుక భవిష్యత్తులో ఆమె ఆలోచనలు ఏమిటి ఒకసారి లక్ష్మీప్రియని అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రియ, బెస్ట్ ఆఫ్ లక్. ఫస్ట్ ఇప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొద్దు, ఇంకా ఎందుకంటే భవిష్యత్తు కోసం చెప్తున్నాం. ప్రస్తుతం ఏమనిపిస్తుంది బాల పురస్కారం పొందినందుకు? ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరపున తీసుకోవడం నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇండియా మొత్తం టోటల్ ఎందరో టాలెంట్ పర్సన్స్లో నేను ఒకదాన్ని, 19 మెంబర్స్లో ఒకదాన్ని అవ్వడం ఆశ్చర్యం, అంటే బ్లెస్డ్ అని కూడా చెప్పొచ్చు, అదృష్టం. సో ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి చేతులుగా తీసుకోవడం, ప్రెసిడెంట్ చేతులు తీసుకోవడం నమ్మబుద్ధి అవ్వట్లేదు నాకు నిజంగా. అంటే ఎవరో వెనుక ఇంతకుముందు ఒక రైటర్ ఏదో వర్ణించాడు, ఆ చప్పట్లు కొడుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్, ఆ టైము, అదంతా కూడా అంటే అటు రాష్ట్రపతి గారి సమక్షంలో కానీ ప్రధానమంత్రి గారి సమక్షంలో మీరు ఉన్నప్పుడు ఆ 10 నిమిషాలు ఏమనిపించింది? 22 జనవరి రోజు ప్రెసిడెంట్ చేతులుగా మనం ప్రైజ్ తీసుకునేటప్పుడు అందరినీ చూసి, అంటే చెప్పాలంటే అది ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్. అంటే దాన్ని వర్ణించడం కూడా మాటలకి సరిపోవట్లేదు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే 23rd రోజు పిఎం గారితో 50 minutes టైం స్పెండ్ చేయడం అంటే ఆయన ఒక గ్రేట్ లెజెండరీ పిఎం ఆఫ్ ఇండియా కదా, ఆయనతో 50 minutes ఇక్కడెక్కడ ముందు ఉండడం, టైం స్పెండ్ చేయడం అంటే అసలు అది ఎన్నో జన్మల లైక్ అదృష్టం అని కూడా చెప్పవచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా స్పెండ్ చేశానంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. అసలు లాస్ట్ ఇయర్ కూడా పిఎంతో నేను ఫోటో తీసుకోవడం జరిగింది, అదే విధంగా ఈ ఇయర్ కూడా తీసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది నాకు. లాస్ట్ ఇయర్ కళా ఉత్సవ్ అనే నేషనల్ కాంపిటీషన్ లో ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ లో, వెల్ నోన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ లో ఒకటే ప్రైజ్ ఇస్తారు. సో అందులో నేను మన మండలం, డిస్ట్రిక్ట్, స్టేట్ రిప్రజెంట్ చేసి నేషనల్స్ కి వెళ్ళడం జరిగింది. సో నేషనల్స్ లో కూచిపూడికి తెలంగాణ రిప్రజెంటేషన్ లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సో పరీక్ష పే చర్చ అని ప్రతి ఇయర్ పిఎం నరేంద్ర మోడీ గారు ఒక కన్వర్సేషన్ చిల్డ్రన్ తోటి కండక్ట్ చేస్తారు. సో ఆయననే సెల్ఫ్ గా అనౌన్స్ చేశాడు, విన్నర్స్ అందరూ నన్ను కలవడానికి రావచ్చు ఢిల్లీలో అంటే. సో నేను వెళ్ళడం జరిగింది, ఆయన ముందు నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను, అలాగే ఆయనతో ఫోటో దిగాను. ఈవెన్ ఫోటో దిగడమే కాక అది పిఎం పేజ్లో కూడా పోస్ట్ చేయబడింది. ఇంకా అంత అదృష్టం, దానికంటే పెద్ద అదృష్టం నేను చెప్పలేను, ఇంకేమి ఉండదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడారు నరేంద్ర మోడీ గారు మీతో? మాట్లాడే అంటే వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వచ్చిందా? అంటే అందరికి ఇంటరాక్షన్ టైం ఇచ్చారు, 50 minutes స్పెండ్ చేశారు. పిల్లలందరూ కొందరు క్వశ్చన్స్ అడిగారు, కొంతమంది ఏమో థాట్స్ షేర్ చేసుకున్నారు. సో వాళ్ళ ఇష్టం ఇంకా అది. నేను కూడా పిఎం గారితో మాట్లాడడం జరిగింది, నేను నా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అలాగే సార్ నాకు ఇప్పట్లాగానే మీ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారానే నేను ఇంత పైకి వచ్చాను, అలాగే ఆ సపోర్ట్ నాకు ఇంకా ఎప్పటికీ కావాలి, నాకు ఒక ప్లాట్ఫామ్ని, ఒక ఆపర్చునిటీని ఇస్తే కూడా నేను ఇంకా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను అని కూడా అడగడం జరిగింది. వన్ అండ్ ఓన్లీ మీరు ఒక్కరే అక్కడ ఎంపికైన వారిలో, అట్లా ఎంపికైన వారిలో మీరు ఆర్ట్ ఫామ్ గురించి ఏమైనా వివరించే ప్రయత్నం చేశారా? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది వెస్టర్న్ కల్చరల్ కి అడిక్ట్ అవుతున్నారు కదా పీపుల్ కానీ. సో నేను ఏం చెప్పానంటే మన డాన్స్ ఇది ఒక లైక్ సోషల్ రెవల్యూషనరీ మూవ్మెంట్ క్రియేట్ చేసింది హిస్టరీలో. మన హిందూ కల్చర్ ఇది, సనాతన ధర్మ. చెప్పాలంటే డాన్స్ పంచమం వేద, 5th వేద. సో దీన్ని నేను నేర్చుకునడం జరిగింది. సో నేను దీని ద్వారా పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కల్చరల్ వాల్యూ, దాని ఎసెన్స్ ని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటాను. ఎందుకంటే చాలా మంది దాదాపు ఈ జనరేషన్ లో అందరూ వెస్టర్న్ కల్చర్ కి అడిక్ట్ అవుతున్నారు. సో మన కల్చర్ ని మనం వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాను నేను డాన్స్ ద్వారా. ఓకే, అంటే ఇప్పుడు మీ
మీ వరుసలో కూర్చున్న వాళ్ళు, మీ గురుగారు కావచ్చు, మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు న్యూఢిల్లీకి వెళ్ళాలంటే ఈ ప్లాట్ఫామ్ వరకు మీరు ఎట్లా ప్రయాణించారు? మీకు ఏమనిపించింది? కొన్ని సంవత్సరాల ఈ తపస్సు వెనుక వాళ్ళ శ్రమ ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే నేను డాన్స్ గురు శ్రీ బొంపల్లి సుధీర్ రావు గారి దగ్గర స్టార్ట్ చేశాను. నేను 3rd క్లాస్లో ఉన్నాను. 7 years అవుతుంది ఇప్పుడు నేను కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొని బట్టి. కానీ ముఖ్యంగా కరోనా టైంలో అప్పుడు క్వారంటైన్ అయ్యే వరకు నేను స్కూల్కి వెళ్ళకుండా చాలా టైం సార్ నేను డాన్స్ మీద స్పెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు సార్ నాకు నేర్పించే విధానం కానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ద్వారా నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది డాన్స్ మీద. దాని డెప్త్ని ఇంకా నేను నేర్చుకోవాలని కానీ ఇంట్రెస్ట్ అనేది సార్ నాకు పెంచేలా టీచ్ చేశారు అన్నట్టు. అండ్ ఎంతో బాగా ఎక్స్పీరియన్స్ని మా మీద లైక్ ట్రై చేసి ఇంకా వెరైటీగా క్రియేట్ చేసి చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో అలా నేను డాన్స్ని ఇంకా కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. అలాగే మా పేరెంట్స్ నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దాని ద్వారా నేను ఈ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్కి నామినేషన్ ఇచ్చాను. ఈ అవార్డు రావడం కేవలం మా పేరెంట్స్, గురువు గారి వల్లే అని తప్పకుండా చెప్పొచ్చు. వాళ్ళు లేకుండా నేను అసలు ఈవెన్ ఏం చేయలేను కూడా. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఎప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకా అంటే ఏ ప్రోగ్రాంలలో అవార్డులు వచ్చాయి? ఏ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఎక్కువగా? నేను ఇండియాలో మధ్యప్రదేశ్ భోపాల్కి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను, లాస్ట్ ఇయర్ ఢిల్లీకి వెళ్ళాను, ఛత్తీస్గఢ్, చాలా స్టేట్స్కి తిరిగాను. యాక్చువల్లీ క్వారంటైన్లో నేర్చుకోవడం బట్టే నేను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ కాంపిటీషన్స్ కానీ ఆన్లైన్లో చేయడం జరిగింది. ఈవెన్ మలేషియా కాంపిటీషన్స్కి అలా చేశాను. లాస్ట్ ఇయర్ ఢిల్లీకి కూడా వెళ్ళాను. బాగా పర్ఫెక్ట్ అంటే బెస్ట్ కాంపిటీషన్స్ నేను ఇప్పటికి ఇచ్చిందంటే కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్గనైజ్ చేయబడింది. అలాగే నేను 6th క్లాస్లో నా ఫస్ట్ కాంపిటీషన్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ మాలిక్యూల్ ఫెస్ట్ అని క్యాథలిక్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో అన్ని అనేది ఒక అసెంబ్లీలో కాంపిటీషన్స్ జరుగుతాయి. సో అందులో కూడా నేను కూచిపూడిలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చును. దాని ద్వారా నా స్కూల్ వాళ్ళు నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి 6th క్లాస్ నుంచి నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. ఈవెన్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు CCRT స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో ఇవి చాలా అచీవ్మెంట్స్. అలాగే నేను ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో బెస్ట్ కూచిపూడి డాన్సర్గా కూడా లైక్ వాట్ అప్రిషియేషన్స్ పొందాను. అలాగే నేను చాలా కాంపిటీషన్స్ చేశాను. తిరుపతిలో చేశాను, ఈవెన్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను, భోపాల్లో చేశాను. వీటన్నిటి నాకు ఆశ్చర్యం ఏంటంటే దాదాపు ఒక 50 స్కాలర్షిప్లు పొందారట మీరు ఆల్రెడీ. నిజమేనా? మా సద్గురు శ్రీ శివానంద నృత్యమాల డాన్స్ స్కూల్లో సార్ తరపున ఇప్పటికీ 40 పైన స్కాలర్షిప్స్ సార్ చేపట్టి స్టూడెంట్స్ కి పొందినాయి. అలాగే సీనియర్ స్కాలర్షిప్స్ కూడా 12కి పైన ఉన్నాయి. జూనియర్ ఫెలోషిప్స్ కానీ సీనియర్ అవన్నీ సార్ మా ఇన్స్టిట్యూషన్ సద్గురు శ్రీ శివానంద నృత్యమాల స్టూడెంట్స్ అందరూ ఇప్పటికీ 50 స్కాలర్షిప్స్ పైన వచ్చాయి అన్నట్టు. మీకు శాస్త్రీయ నృత్యానికి సంబంధించి కూచిపూడికి సంబంధించి మీకు ఏ ఐటమ్ ఎక్కువగా ఇష్టం? ఏ ఐటమ్ అంటే భామా కలపం. ఎందుకంటే అదొక ఛాలెంజింగ్ ఐటమ్ నాకు. సార్ ఎప్పటికీ అంటూ ఉంటారు 18 years పైన పరిపక్వత తెలిసిన వ్యక్తులు చేసే. ఈవెన్ మా సార్ని కూడా చూసి అది డాక్యుమెంటేషన్ లో చూసి నేను షాక్ అయినా సార్ ఎంత బాగా చేశారు అని. సో ఆ ఐటమ్ ఆ క్యారెక్టర్ సత్యభామ అనేది నాకు చాలా స్పెషల్ అన్నట్టు. దానికి నేను ఎంతో టైం స్పెండ్ చేశాను. ఈవెన్ డాన్స్ అది స్పెండ్ చేసేటప్పుడు సార్ అని తిట్టడం కూడా జరిగింది ఎక్స్ప్రెషన్స్ సరిగా చేయక. బట్ తిట్టినప్పటికీ ఇంకా బాగా ట్రై చేసి చాలా బాగా ట్రై చేసి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ని ఈ విధంగా ఎంతో బాగా ట్రై చేసి సార్ కి సాటిస్ఫాక్షన్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేశాను. సో ఆ క్యారెక్టర్ అనేది సమ్వాట్ డిఫరెంట్ నాకు. తర్వాత చాలా మంది కాలేజీకి వెళ్ళిన తర్వాత లేదా వేరే ప్రొఫెషన్ లో పడి మీరు బాగా చదువుతున్నప్పటికీ కూడా ఈ డాన్స్ ఇంత గొప్పగా ఉన్నా ఇప్పుడు మీరు ఒక న్యూఢిల్లీ స్థాయికి వరకు వెళ్ళి ఒక మంచి అవార్డు కూడా తీసుకున్నారు. చాలా గొప్ప అవార్డు, మంచిగా గొప్ప అవార్డు. తర్వాత దీనికి ఎట్లా నెక్స్ట్ అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది ఈ రంగానికి సంబంధించి? డాన్స్ ని నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ దొరకాలి. సో ఆ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు నేను మన డాన్స్ ని జనరేషన్స్ కి
త్రూ ద జనరేషన్స్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ద వాల్యూ ఆఫ్ డాన్స్, కూచిపూడి అంటేనే గ్రేస్ఫుల్. ఆ గ్రేస్ఫుల్ దానికి ఒక యూనిక్ బ్యూటీ ఉంది. సో ఆ యూనిక్ బ్యూటీని కూచిపూడి అన్ని ఆర్ట్ ఫామ్స్కి ఈక్వల్గా క్రియేట్ చేసినట్టు దాన్ని లైక్ వాట్ ఎక్కువగా ప్రూవ్ చేయాలని. ఇప్పటికీ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్లో కూచిపూడికి ఫస్ట్ రావడంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో అలాగే కూచిపూడి దాని బ్యూటీని ఇండియా మొత్తమే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ దాని ఎసెన్స్ని తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే కూచిపూడికి భరతనాట్యంకి కానీ వేరే డాన్సెస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వాచిక అభినయం. వేరే డాన్స్ భరతనాట్యం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భరతనాట్యంలో పాట అనేది లిప్ సింక్ మూమెంట్ అనేది ఉండదు. బట్ వేరే కూచిపూడి మనకు వాచిక అభినయం కానీ నాటకత్వం కానీ ఒక క్యారెక్టర్ని అందులో లివ్ చేసి ఆ క్యారెక్టర్ని డాన్సే కాకుండా ఆ క్యారెక్టర్లో లివ్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చే దాని బ్యూటీ ఎసెన్స్ వేరే ఉంటుంది. సో అది అంత వరల్డ్కి స్ప్రెడ్ చేసి లైక్ దాని వాల్యూని చెప్పాలనుకుంటున్నాను. కానీ దానికి నాకు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకాలి. సో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నాకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తే నేను పక్కా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్తోని మీరు ఇంట్లోనే ఒక స్టూడియో కావచ్చు, దానికి ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకున్నారు. ఇప్పుడు మీరు అనుకుంటున్న లక్ష్యాలను ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకేదన్నా అంటే కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉందా? మీకు ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు నేను క్వారంటైన్ టైంలో కాబట్టి వేరే అంటే ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే సెల్ఫ్ స్టూడియో డాడీ బాగా హెల్ప్ చేశారు. ఈవెన్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మేమే ఎలా క్రియేట్ చేసుకోవాలో బాగా నేర్చుకున్నాము. ఈవెన్ మేము విశ్వనాథామృతంకి ట్రిబ్యూట్ ఇస్తూ అందెల రవలి అని విశ్వనాథ్ కళా తపస్వి విశ్వనాథ్ గారికి ట్రిబ్యూట్ ఇస్తూ అందెల రవలి అని భానుప్రియ గారు చేసిన పాటను కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా ఇంకా చేయాలనుకుంటున్నాను. ట్రిబ్యూట్స్ ఇవ్వడం కానీ మన సినిమా సాంగ్స్ విశ్వనాథామృతం శోభానాయుడు గారిది కూడా నేను ఎప్పటి వల్ల కాదురా అనే ఒక జావలి తన ఓన్లీ ఒక సాంగ్, అది సినిమా సాంగ్లో తనది ఒకటే అది ఫిలిం చేయడం జరిగింది. అది నేను శోభానాయుడు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అది నాకు ఒక ఛాలెంజింగ్ ఐటమ్ అనే చెప్పవచ్చును. అందరూ ఆ ఐటమ్ని రిజెక్ట్ చేసి వద్దు అని అనుకున్నా. బట్ సార్ నన్ను మోటివేట్ చేసి చాలా టైం స్పెండ్ చేసి ఆ ఐటమ్ నాకు బాగా నేర్పించారు. చెప్పాలంటే అది నా ఫేవరెట్ ఐటమ్. సో ఆ జావలింగ్ నేర్చుకొని నేను శోభానాయుడు గారికి ట్రిబ్యూట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు న్యూఢిల్లీలో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు కాకుండా మీకు కూడా అంటే ఆర్ట్ ఫామ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేరు ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని గమనించినప్పుడు తేడా ఏమైనా గమనించారా లేదా కొత్త ఆలోచనలు వచ్చాయా మీకు? చెప్పాలంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ డాన్సర్ కి నాకు ఒక్కదానికే 19లో ఒక్కదానికే వచ్చింది. సో వాళ్ళందరూ నాతో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్. ముఖ్యంగా బ్రేవరీ అవార్డులో ఒక ఆయనే మాత్రం హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ అన్నట్టు వాళ్ళ కజిన్స్ ని సేవ్ చేయాలని. వాళ్ళతో పోల్చుకుంటే అంటే నా డాన్స్ అంటే నాకు ఇంత బాగా మంది ఉన్నారా, ఈ అవార్డ్కి ఇంత వాల్యూ ఉందా, వాళ్ళతో నా అవార్డ్ని షేర్ చేసుకోవడం చెప్పాలంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. వాళ్ళ ముందు ఒక ఆమె ఈవెన్ డమ్ అండ్ ఆఫ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తను ఒలింపిక్స్ ని మన వరల్డ్ ని ఈ కంట్రీని రిప్రజెంట్ చేసి వరల్డ్ లో కూడా చేసింది. అంత డమ్ అండ్ డెఫ్ అయి కూడా వాళ్ళు అంత ప్రూవ్ చేసుకుంటున్నారు. లైక్ మనకి వాళ్ళకి ఎంత కంపారిటివ్ డిఫరెంట్. ఒక ఆమె అయితే మొత్తంగా ఫిజికల్లీ తను వీల్ చైర్ లోనే ఉంటుంది, బట్ ఆమె పెయింటింగ్స్ చేస్తుందంట. వాళ్ళని చూసాక మనం ఇంకా ఎంత అనే ఒక ఆలోచన, మనం మొత్తం పర్ఫెక్ట్ ఈవెన్ దో వాళ్ళ అంత లైక్ డిసేబుల్డ్ కానీ మెంటలీ ఛాలెంజ్డ్ కానీ డమ్ అండ్ డెఫ్ కానీ వాళ్ళే అంత క్రియేట్ చేశారు, ఇంకా మనం ఎంత క్రియేట్ చేయాలి అని మోటివేషన్ తీసుకున్నాను నేను. వాళ్ళకి అంత సాధ్యమైనప్పుడు మనం ఇంకా చేయాలి, కృషి చేయాలి అని ఒక మోటివేషన్గా అనుకున్నాను. వాళ్ళ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కూడా నేను షేర్ చేసుకున్నాను. వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ అంటే ఈవెన్ డమ్ అండ్ డఫ్ కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్, వాళ్ళలోని కాన్ఫిడెంట్ నాకు 1% ఉన్నా ఇంకా బాగా చేయొచ్చు అని కూడా మోటివేషన్ తీసుకున్నాను అన్నట్టు నేను. చివరిగా చెప్పండి, పెండియాల లక్ష్మీప్రియ అనే మంచి నర్తకికి ఒక మంచి గురువు దొరికారు, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉంది, మీకు ఇంకా బాగా సాధించాలి. కానీ వాస్తవం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అది చాలామంది కుదరటం లేదు. ఇప్పుడు మీ స్కూల్లో కానీ మీకు పరిచయం ఉన్న వ్యక్తులతో కానీ వాళ్లకు ఆ ఇన్స్పిరేషన్ రావటం లేదు. ఇంకా మీకేమనిపిస్తుంది? మీ ఆలోచనలు ఏమిటి? భవిష్యత్ ఆశయం ఏమిటి?
చెప్పాలంటే ఎడ్యుకేషన్ అనేది ఈ జనరేషన్లో పక్కా ఎసెన్షియల్. ఎందుకంటే ఎడ్యుకేషన్ పీపుల్కి ఉండే రెస్పెక్ట్ వేరే ఎవరికి ఉండదు, దట్స్ డిఫరెంట్. సో నేను ఈ జనరేషన్ పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే చదవడం లైక్ ఇది కామన్ ఎసెన్షియల్. సో దాంతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ ఏదైనా డాన్స్ అనే కాదు ఏదైనా యాక్టివిటీ నేర్చుకుంటే, ఇప్పుడు నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్, డాన్స్ నేర్చుకోవడం ద్వారా నేను ఓన్లీ డాన్స్ కాకుండా ఒక కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్, ఎలా మలుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, ముఖ్యంగా చెప్పాలంటే నేను టైం మేనేజ్మెంట్ బాగా నేర్చుకున్నాను. స్టడీ కానీ డాన్స్ కానీ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. అలాగే డాన్స్ నేర్చుకోవడం ద్వారా నేను పంచమ వేద, డాన్స్ ఇట్ సెల్ఫ్ 5th వేద, సో అది నేర్చుకున్నాను. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏదైనా ఆస్పెక్ట్ నేర్చుకోవడం ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దాని ద్వారా స్టడీలో కూడా మనం కంపారిటివ్ చాలా ఫాస్ట్గా ఉండొచ్చు. సో అది మనకి డిసడ్వాంటేజ్ ఎప్పుడు కాదు, అది కూడా ఒక స్టడీలో మనకి అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఈ జనరేషన్ పీపుల్కి చదువే కాకుండా మీకు ఇష్టమైన ప్యాషన్ కానీ ఏదైనా కంటిన్యూ చేయండి, రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయండి టైం మేనేజ్మెంట్ చేసి. మా గురువు గారు కూడా ఇప్పటికీ డాన్స్లోనే కాకుండా చదువులో కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎంత ఈక్వల్గా సపోర్ట్ చేశారో అందులో కూడా అంత ఈక్వల్గా సపోర్ట్ చేశారు. మా డాడీ కూడా ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశారు, నువ్వు డాన్స్ ఎంత ప్రయారిటీగా నేర్చుకుంటావో స్టడీ కూడా అంతే ప్రయారిటీగా ఉండాలి, రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసినప్పుడే నీ అచీవ్మెంట్స్ కానీ సక్సెస్ కానీ అది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలంటే చదువుతో పాటు ఒక ఆస్పెక్ట్ నేర్చుకోండి, దాని ద్వారా మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. చెప్పాలంటే డాన్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. డాన్సే కాకుండా హిస్టరీ నేర్చుకున్నాను, మన హిందూ మతాలు, హిందూ కల్చర్, సనాతన ధర్మ, వాటికంటే మనకి ఇంకా చెప్పాలంటే డాన్స్ ఈజ్ అ మోక్షం, బికమింగ్ అ పార్ట్ ఆఫ్ గాడ్. దానికంటే నాకు ఇంకా ఏం కావాలి ఈ లైఫ్ కి? ఒక థింకింగ్ ఉందా, ఇక్కడ ఫలానా దగ్గర నేను ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఫలానా వాళ్ళ ముందు ఇవ్వాలి, లేదా ఈ ఆర్ట్ ఫామ్ లో ఇది చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉందా? యాక్చువల్లీ ఉందండి. మనకి ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పెద్ద ఫెస్టివల్స్ అనేది ఆర్గనైజ్ చేయబడుతుంది. ఎలా అంటే ఖజురో ఫెస్టివల్స్ కానీ, కోనార్క్ ఫెస్టివల్స్ కానీ, తంజావూర్ ఫెస్టివల్స్ కానీ, సో వాటి ద్వారా చిదంబరం ఫెస్టివల్స్ కూడా కానీ, సో వాటి ద్వారా నేను అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాను. మన డాన్స్ కల్చర్ని, కూచిపూడిని బయట రిప్రజెంట్ చేసి డాన్స్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ప్లాట్ఫామ్ దొరికితే నా టాలెంట్ని నేను పక్కా ప్రూవ్ చేసుకుంటున్నాను. గురు శ్రీమతి దీపికా రెడ్డి మేడంని ఇన్స్పిరేషన్ తీసుకొని నా డాన్స్ జర్నీని కంటిన్యూ చేయడం చాలా గర్వంగా ఉంది. తన సపోర్ట్ కానీ బ్లెస్సింగ్స్ కానీ ఎంతో నా మీద చాలా అన్వేవరింగ్ సపోర్ట్ నాతో ఎప్పటికి ఉండాలని కూడా కోరుకుంటున్నాను.